చందమామ కథ. భైరవ శాస్త్రి. పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడనే రాజు పరిపాలించాడు. ఆయన మంత్రి ఇందుశర్మ చాలా తెలివిగలవాడు. రాజుగారి నౌకర్లు లగాయతు రాజబృందమంతా ఇందుశర్మ చెప్పు చెదలలో ఉంటూ ఉండటం చేత రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి. రాజుగారికి కాలక్షేపం చేయటానికి గాను భైరవ శాస్త్రి అని ఆయన ఏర్పాటయ్యాడు. ఆయన నిత్యము రాజుగారి వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పని లేదు. అందుచేత ఆయన ఇతరులనెవరినీ ఖాతరు చేసేవాడు కాడు. రాజుగారికి తనపై అనుగ్రహం ఉన్నంతకాలము రాజపరివారంలో ఎవరినీ తాను లక్ష్య పెట్టనవసరం లేదని ఆయన అనుకున్నాడు. ఆఖరుకు మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది. ఆయన ఈ భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాణ్ణి పిలిచి, ఒరేయ్, రేపు లగాయతు భైరవ శాస్త్రిని లోపల అడుగుపెట్టనివ్వకు అని చెప్పాడు. మర్నాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటుడు, తమరు లోపలికి వెళ్ళటానికి వీలు లేదు, తమరిని రానివ్వవద్దని ఉత్తర్వయింది అని చెప్పాడు. భైరవ శాస్త్రి ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో పొరపాటుందనుకున్నాడు. ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో కులాసాగా మాట్లాడారు. ఇంతలో ఏం జరిగి ఉంటుందో ఆయనకు అర్థం కాలేదు. మహారాజా, నాకు ఎందుకు ఉద్వాసన చెప్పారు? నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు. ఆ ఉత్తరం మంత్రి దాకా వెళ్ళి ఆ తర్వాత బుట్ట దాఖలైంది. 2 రోజుల దాకా భైరవ శాస్త్రి రాకపోవటం గమనించి రాజుగారు, ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించటం లేదు, ఎందుచేత అని తన సేవకులను అడిగాడు. ఎవరినడిగినా తమకు తెలియదన్నారు. ఈ ప్రశ్న మంత్రిగారి దాకా వెళ్ళింది. ఆయన వచ్చి రాజుగారితో, మహాప్రభు, భైరవ శాస్త్రి కాయిలా పడి నిన్న రాత్రి మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు కూడా జరిపించి వచ్చాను అన్నాడు. రాజుగారి వద్ద నుండి ఏ జవాబు లేకపోవటం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదని గ్రహించాడు. నాకు రాజప్రాంగణంలో మిత్రులెవరూ లేరు. రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఆయనతో నేరుగానే చెప్పుకుంటాను అనుకుని ఆయన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాటి సాయంకాలం రాజు, మంత్రి, ఇతర పరివారము గుర్రాలెక్కి వాహ్యాలకి బయలుదేరారు. రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడలేని ఆశ్చర్యము కలిగింది. మంత్రి, అడుగో భైరవ శాస్త్రి బ్రతికే ఉన్నాడే, చనిపోయాడంటివే అని రాజు మంత్రిని అడిగాడు. మంత్రి ఏమాత్రము తడుముకోకుండా, అవును మహారాజా, భైరవ శాస్త్రి భూతమయ్యాడు అన్నాడు. మిగిలిన వారు మంత్రి ఎంత చెబితే అంతే. అవును మహారాజా, ఆ కనిపించేది భైరవ శాస్త్రి భూతం అన్నారు. ఈ మాటలను భైరవ శాస్త్రి విన్నాడు. ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది. ఆయన ఒక చీటీ మీద ఇలా రాసి రాజుగారి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించాడు. రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా చదువుకున్నాడు. రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి. కేవలం రాజును మాత్రమే సేవించరాదు. పరివారం అనుగ్రహం చాలనందున భైరవుడు బతికుండగానే భూతమయ్యాడు అని రాసి పంపాడు. రాజుకు జరిగిన సంగతి అర్థమైంది. ఆయన తన మంత్రితో, భైరవ శాస్త్రి పోయాడని, భూతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు. మంత్రిగారు జరిగినది జరిగినట్టుగా చెప్పాడు. ఒక విదూషకుని కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు గనక రాజు మంత్రిని ఏమీ అనక భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు. భైరవ శాస్త్రి కూడా ఈసారి మంత్రికి, ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారి సేవ చేశాడు. కథ సమాప్తం.